వెల్కమ్ టు స్టడీ బ్యూటిఫుల్లీ. ఈరోజు ఈ వీడియోలో మనము 6th క్లాస్ సెమిస్టర్ 1 సైన్స్లోని ఫస్ట్ లెసన్ ఆహారంలోని అంశాలులోని కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని చూద్దాము. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనము లేట్ చేయకుండా బిట్స్ని చూద్దాము. ప్రతి వంటకం సాధారణంగా మొక్కలు లేదా జంతువుల నుంచి పొందే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలతో తయారవుతుందని మనకు తెలుసు. ఈ పదార్థాలు మన శరీరానికి అవసరమైన కొన్ని అంశాలు కలిగి ఉంటాయి. ఈ అంశాలనే పోషకాలు అంటారు. నెక్స్ట్, మన ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు అంటే మాంసకృత్తులు, కొవ్వులు, విటమిన్లు మరియు ఖనిజ లవణాలు. మన శరీరంలో ఉండే ప్రధాన పోషకాలు ఏవి అంటే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు అండ్ ఖనిజ లవణాలు. నెక్స్ట్, ఇతర పోషకాల కోసం చేసే పరీక్షలతో పోలిస్తే పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు ఉనికి పరీక్షించడం చాలా సులభం. ఇతర పోషకాల కోసం చేసే పరీక్షలతో పోలిస్తే పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వుల ఉనికిని పరీక్షించడం చాలా సులభం. నెక్స్ట్, పిండి పదార్థాలలో అనేక రకాలు ఉంటాయి. మన ఆహారంలో ప్రధానంగా కార్బోహైడ్రేట్లు, స్టార్చ్, చక్కెర రూపంలో ఉంటాయి. నెక్స్ట్, ఒక పరీక్ష నాళికలో సగం నీటిని తీసుకొని దానిలో టింక్చర్ అయోడిన్ కొన్ని చుక్కలు కలపడం ద్వారా మనము సజల అయోడిన్ ద్రావణాన్ని తయారు చేయవచ్చు. నెక్స్ట్, 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ను 100 మిల్లీలీటర్లు నీటిలో కరిగించడం ద్వారా మనము కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని తయారు చేయవచ్చు. నెక్స్ట్, 10 గ్రాముల కాస్టిక్ సోడాను 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగించడం ద్వారా అవసరమైన కాస్టిక్ సోడా ద్రావణాన్ని మనము తయారు చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనము పిండి పదార్థాల కోసం చేసే పరీక్షని చూద్దాము. నీలి లేదా నలుపు రంగు అనేది ఆ పదార్థం స్టార్చ్ కలిగి ఉందని సూచిస్తుంది. స్టార్చ్ అంటే పిండి పదార్థం. ఇది నీలి నలుపు రంగు అనేది వస్తే మనకు ఆ పదార్థంలో స్టార్చ్ ఉందని అర్థం. నెక్స్ట్, ప్రోటీన్ కోసం చేసే పరీక్ష చూద్దాము. ఊదా రంగు ఆహారంలో ప్రోటీన్ ఉనికిని సూచిస్తుంది. నెక్స్ట్, కొవ్వుల కోసం చేసే పరీక్ష. కాగితం పైన ఉన్న నూనె మరక ఆహారంలో కొవ్వు ఉందని మనకు సూచిస్తుంది. నెక్స్ట్, పిండి పదార్థాలు ప్రధానంగా మన శరీరానికి శక్తిని అందిస్తాయి. నెక్స్ట్, కొవ్వులు అదే మొత్తంలో ఉండే పిండి పదార్థాలతో పోలిస్తే చాలా ఎక్కువ శక్తిని అందిస్తాయి. కొవ్వులు అదే మొత్తంలో ఉండే పిండి పదార్థాలతో పోలిస్తే చాలా ఎక్కువ శక్తిని మనకు అందిస్తాయి. నెక్స్ట్, కొవ్వులు పిండి పదార్థాలు కలిగి ఉన్న ఆహారాన్ని శక్తిని ఇచ్చే ఆహార పదార్థాలు అని అంటారు. కొవ్వులు మరియు పిండి పదార్థాలు కలిగి ఉన్న ఆహారాన్ని శక్తినిచ్చే ఆహార పదార్థాలు అని అంటారు. నెక్స్ట్, మన శరీరం యొక్క పెరుగుదల, మరమ్మతుల కోసం మాంసకృతులు అవసరం. మన శరీరం యొక్క పెరుగుదల, మరమ్మతుల కోసం మాంసకృతులు అనేవి అవసరం. నెక్స్ట్, ప్రోటీన్లు కలిగి ఉన్న ఆహార పదార్థాలని శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అంటారు. ప్రోటీన్లు కలిగి ఉన్న ఆహార పదార్థాలని శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అని పిలుస్తారు. నెక్స్ట్, విటమిన్లు మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. విటమిన్లు అనేవి మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. నెక్స్ట్, విటమిన్ ఏ మన చర్మం, కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ ఏ అనేది మన చర్మము మరియు కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. నెక్స్ట్, విటమిన్ సి అనేది శరీరం అనేక వ్యాధులతో పోరాడడానికి సహాయపడుతుంది. విటమిన్ సి అనేది శరీరం అనేక వ్యాధులతో పోరాడడానికి సహాయపడుతుంది. నెక్స్ట్, విటమిన్ డి మన శరీరంలోని ఎముకలు, దంతాలు, కాల్షియంను ఉపయోగించుకోవడంలో సహాయం చేస్తుంది. విటమిన్ డి అనేది మన శరీరంలోని ఎముకలు, దంతాలు, కాల్షియంను ఉపయోగించుకోవడంలో సహాయపడుతుంది. నెక్స్ట్, మన శరీరం కూడా సూర్యకాంతి సమక్షంలో విటమిన్ డిని తయారు చేస్తుంది. మన శరీరం
సూర్యకాంతి సమక్షంలో విటమిన్ డిని తయారు చేసుకుంటుంది. ఈ రోజుల్లో తగినంత సూర్యరశ్మి తగలకపోవడం వల్ల చాలామందిలో విటమిన్ డి లోపం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్, బియ్యం ఇతర పోషకాల కంటే కార్బోహైడ్రేట్లను ఎక్కువగా కలిగి ఉంటుంది. అందువలన బియ్యాన్ని కార్బోహైడ్రేట్ సమృద్ధి ఆహార వనరు అని పిలుస్తారు. సో బియ్యాన్ని కార్బోహైడ్రేట్ సమృద్ధి ఆహార వనరు అని పిలుస్తారు. నెక్స్ట్, ఆహారంలో ఉండే పీచు పదార్థాలను రఫేజెస్ అని పిలుస్తారు. ఆహారంలో ఉండే పీచు పదార్థాలను రఫేజ్ అని పిలుస్తారు. మన ఆహారంలోని పీచు పదార్థం ప్రధానంగా మొక్కల ఉత్పత్తుల నుంచి లభిస్తుంది. మన ఆహారంలో పీచు పదార్థం అనేది ప్రధానంగా మొక్కల ఉత్పత్తుల నుంచి లభిస్తుంది. నెక్స్ట్, పీచు పదార్థాలు మన శరీరం నుండి జీర్ణం కాని ఆహారం తొలగించడంలో సహాయపడుతుంది. పీచు పదార్థం ఎందుకు సహాయపడుతుంది అంటే పీచు పదార్థాలు వచ్చేసి మన శరీరం నుండి జీర్ణం కాని ఆహారం తొలగించడంలో సహాయపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాము. నీరు మన శరీరానికి ఆహారం నుండి పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలోని కొన్ని వ్యర్థాలను మూత్రం, చెమట రూపంలో బయటకు పంపడంలో కూడా సహాయపడుతుంది. నీరు మన శరీరానికి ఆహారం నుండి పోషకాలు గ్రహించడంలో సహాయపడుతుంది. అలాగే నీరు అనేది శరీరంలోని కొన్ని వ్యర్థాలను మూత్రం, చెమట రూపంలో బయటకు పంపడంలో కూడా సహాయపడుతుంది. నెక్స్ట్, పీచు పదార్థాలు ఆహారంలో వచ్చేసి పీచు పదార్థాలు, నీరు కూడా సరైన పరిమాణంలో ఉండాలి. అటువంటి ఆహారాన్ని సమతుల ఆహారం అని అంటారు. ఆహారంలో పీచు పదార్థాలు, నీరు కూడా సరైన పరిమాణంలో ఉంటే అలాంటి ఆహారాన్ని సమతల ఆహారం అని అంటారు. నెక్స్ట్, ఉడికించేటప్పుడు కలిగే వేడి వలన విటమిన్ సి అనేది సులభంగా నశిస్తుంది. నెక్స్ట్, కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినడం మనకు చాలా హానికరం మరియు ఊబకాయానికి గురయ్యే ప్రమాదం ఉంది. కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినడం మనకు చాలా హానికరం, అలాగే ఊబకాయానికి గురయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్, దీర్ఘకాలికంగా పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులను పోషకాహార లోప వ్యాధులు అంటారు. నెక్స్ట్, ఒక వ్యక్తి చాలా కాలం పాటు అతని లేదా ఆమె ఆహారంలో తగినంత ప్రోటీన్లు లేకపోతే అతడు లేదా ఆమె ఎదుగుదల కుంటుపడటం, ముఖంలో వాపు, జుట్టు రంగును కోల్పోవడం, చర్మ వ్యాధులు, అతిసార లక్షణాలు అనేవి కనిపిస్తాయి. నెక్స్ట్, ఆహారంలో చాలా కాలం పాటు పిండి పదార్థాలు, ప్రోటీన్లు రెండిటి లోపం ఉంటే పెరుగుదల పూర్తిగా ఆగిపోవచ్చు. అటువంటి వ్యక్తి చాలా సన్నగా, నీరసంగా ఉండి అతను లేదా ఆమె కదలలేనంత బలహీనంగా ఉంటారు. ఏవి? పిండి పదార్థాలు మరియు ప్రోటీన్లు ఆహారంలో లోపం ఉంటే. నెక్స్ట్, సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా అన్ని పోషకాహార లోప వ్యాధులను నివారించవచ్చు. సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా అన్ని పోషకాహార లోప వ్యాధులను నివారించవచ్చు. నెక్స్ట్, విటమిన్లు మరియు ఖనిజ లవణాల లోపం వల్ల కలిగే కొన్ని వ్యాధులు లేదా రుగ్మతలు గురించి చూద్దాము. సో విటమిన్ ఏ లోపం వల్ల మనకు వ్యాధి ఏమొస్తుందంటే దృష్టి లోపం వస్తుంది. ఈ దృష్టి లోపం యొక్క లక్షణాలు వచ్చేసి చూపు మందగించడం, చీకటిలో అంటే రాత్రిపూట కనిపించకపోవడం, కొన్నిసార్లు చూపు పూర్తిగా కోల్పోవడం కూడా జరుగుతుంది విటమిన్ ఏ లోపం వల్ల. నెక్స్ట్, విటమిన్ బి1. ఈ విటమిన్ బి1 లోపం వల్ల వచ్చేసి బెరిబెరి అనే వ్యాధి వస్తుంది. దీని లక్షణాలు వచ్చేసి బలహీనమైన కండరాలు మరియు పని చేయడానికి శక్తి సరిపోకపోవడం అనేవి లక్షణాలు బెరిబెరికి. నెక్స్ట్, విటమిన్ సి యొక్క వ్యాధి, విటమిన్ సి లోపం వల్ల ఏ వ్యాధి వస్తుందంటే స్కర్వీ. దీని లక్షణాలు వచ్చేసి పంటి చిగుళ్లలో రక్తస్రావం, గాయాలు మానడానికి ఎక్కువ సమయం తీసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, విటమిన్ డి లోపం వల్ల రికెట్స్ వ్యాధి వస్తుంది. రికెట్స్ యొక్క లక్షణాలు చూస్తే ఎముకలు మృదువుగా అవ్వడం, వంగిపోవడం అనేవి జరుగుతుంది. నెక్స్ట్, కాల్షియం లోపం వల్ల ఎముకలు దంతక్షయం అనే వ్యాధి వస్తుంది. ఇది వచ్చేసి బలహీనమైన ఎముకలు, దంతక్షయం అనేవి వీటి లక్షణాలు. నెక్స్ట్, అయోడిన్ లోపం వల్ల
గైటర్ అనే వ్యాధి వస్తుంది. దీని లక్షణాలు వచ్చేసి మెడలోని గ్రంథులు వాచి ఉన్నట్లు కనిపించడం, పిల్లల్లో వచ్చేసి మానసిక వైకల్యం అనేవి గైటర్ లక్షణాలు. నెక్స్ట్ వచ్చేసి ఇనుము. ఇనుము లోపం వల్ల రక్తహీనత వ్యాధి వస్తుంది. దీని లక్షణాలు వచ్చేసి నీరసంగా ఉంటారు. ఓకే, సో ఇవి విటమిన్లు మరియు ఖనిజ లవణాల లోపం వల్ల వచ్చే కొన్ని వ్యాధుల గురించి ఇప్పుడు చూసాము. ఓకే, ఇక్కడికి మనకు ఫస్ట్ లెసన్ యొక్క బిట్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ లెసన్ బిట్స్తో కలుద్దాం. ఓకే, బాయ్.